సార్ నమస్తే సార్. ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. అసలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు సంవత్సరానికి. అసలు గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు వేసింది, ఎన్ని వేయలేదు అసలుకి? దీని మీద మీ స్పందన ఏంది? ఈ గవర్నమెంట్ దగులుబాజీ గవర్నమెంట్, పనికిమాలిన గవర్నమెంట్, హామీల గవర్నమెంట్, అమలు చేసే గవర్నమెంట్ కాదు. 2 లక్షల ఉద్యోగాలు ఫేజ్ 1లో ఫేజ్ 2లో 1 ఇయర్లోగా పూర్తి చేస్తాం. జూన్ 2 నాటి ఖాళీ గుర్తిస్తాం. సెప్టెంబర్ 17 పూర్తి చేస్తాం. ఇది ముఖ్యమంత్రి ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో మా మధ్యలో కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి. ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటాడంటే ఎక్కడ కూడా కనపడాడు. అలాంటి ఒక ముఖ్యమంత్రి అలా మనకు రాష్ట్రానికి దొరికిండు. ఆయన వల్ల రాష్ట్రం అనేది వాళ్ళ సర్వనాశనం అయిపోతుంది. నిరుద్యోగులను అయితే అడ్డంగా గొంతు కోశారు. ఏ మాత్రం కూడా ఇప్పటి వరకు న్యాయం చేశారంటే చేయలేదు. ఇప్పుడు దాకా ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఉద్యోగాలు ఏంటి సార్ అంటే కేవలం 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ లెక్క ప్రకారం 16,965 ఉద్యోగాలు. దాంట్లో కూడా దాదాపు 10,000 ఉద్యోగాలు నింపాల. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 7,000 వరకు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎగ్జామ్లు పెట్టారు, అవి ఫుల్ఫిల్ చేయలే. ఇంకా వాళ్ళ పత్రాలు ఇవ్వాలి. దాంతోపాటు ఆర్టీసీలో 2,000 ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతున్న ఒక ప్రక్రియ, అది కూడా పూర్తి కాలేదు. అంటే 10,000 ఉద్యోగాలు ఇంకా పూర్తి చేయాలి. వాళ్ళు చెప్పేది 16,965 ఉద్యోగాలలో 10,000 ఉద్యోగాలు నింపాలి. వాళ్ళు నింపిందల్లా ఒక డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు నింపారు, గ్రూప్ 1లో 60 పోస్టులు కలిపారు. ఇదే వాళ్ళు ఇచ్చి ఇంతవరకు అయితే ఏమీ లేదు. 2.5 సంవత్సరాలకు ఉద్దర మాటలు మాట్లాడతారు. సంబంధం లేకుండా ఒక మంత్రి 50,000, ఇంకొక 60,000, ఇంకొక 70,000, ఒక ఏకంగా 1,00,000 అంటాడు. ఆ 1,00,000 అని చెప్పే మంత్రికి ఇంత జ్ఞానం ఉందా లేదా? కనీసం పిఏకి సమాచారం తెప్పించుకొని మాట్లాడుతుండా? మైక్ దొరికితే మాట్లాడేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చేసేవాళ్ళు సమాజంలో అభాసపాలవుతున్న ఒక సోయి కూడా లేని ఒక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కొనసాగుతూ ఉంది. కాబట్టి తక్షణమే 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియను మొదలుపెట్టాలా. ఏజ్ రిలాక్సేషన్ 34 నుంచి 46కు పెంచాలా. ఇవాళ ప్రజెంట్ అప్లికేషన్లకు అవకాశం ఇచ్చే నోటిఫికేషన్ వచ్చినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనలిస్ట్ గ్రేడ్ 2 సైంటిస్ట్ పోస్టులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కల్పించే విధంగా తక్షణమే జీవో జారీ చేసి ఏజ్ పెంచాలని డిమాండ్ చేస్తాను. సార్ ఇంకోటి, తెలంగాణలో ఇంతవరకు అసలు విద్యాశాఖ మంత్రి లేడు అసలుకి. దీని మీద మీ స్పందన ఏం చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఈ 12 ఏళ్ల కాలంలో విద్యాశాఖ మంత్రి అంటే ఎప్పుడు లేరు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్టే జరిగింది. విద్య లేనటువంటి కొంతకాలము ఆయన వరంగల్ సంబంధించిన ఒక వ్యక్తికి ఆయనకు విద్యాశాఖ మంత్రి ఇచ్చారు. ఆయన కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత సబితా ఇంద్రెడ్డికి ఇచ్చారు. ఆమెకు విద్య మీద అవగాహన లేదు. ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి కాడ విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నాడు. ఆయన సగం చదవలేదు. సగం చదవని ఆయనకు విద్య గురించి ఏం తెలుస్తుంది? దానివల్లనే దౌర్భాగ్యం. ముఖ్యమంత్రికి ఏం తెలియదు. ఆయన రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఎడ్డి ముఖ్యమంత్రి. ఆ ఎడ్డి ముఖ్యమంత్రి తీసుకొని సీట్లో కూర్చోబెట్టినాం. ఇవాళ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా నరకం అనుభవిస్తున్నారు. అన్ని రకాల బిజినెస్ కొలాప్స్ అయినాయి. కిరాణా షాప్ వాడు నడవట్లేదు, బట్టల దుకాణం కూడా నడుస్తలేదు, చివరి కూరగాయల దుకాణం కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం నడతలేదు అన్న పరిస్థితికి వచ్చేసిన సందర్భం. కాబట్టి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నీ వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రావద్దు. ఈ కాంగ్రెస్లో ఎవడు దౌర్భాగ్యం లేకపోతే నీకు దౌర్భాగ్యం ఆడ కూర్చోబెట్టారు. ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అధికారంలో తీసుకురాలా. మిమ్మల్ని కాంగ్రెస్ గెలిపించాలని చేయలేదు. కేసీఆర్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అహంకారం ఎక్కువైందన్న ఉద్దేశంతో వాళ్ళు దించాలని మిమ్మల్ని పెట్టారు. పెంచితే మీకేం పరిపాలన రావడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో 2,32,000 ఉద్యోగాలు వాళ్ళు నింపారు. యాజ్ దట్ లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ 10,000 ఉద్యోగాలు ఇచ్చారు, 2 సార్లు గురుకులాలు ఇచ్చారు, 2 సార్లు డిఎస్సి నింపారు, 2 సార్లు గ్రూప్ 2 వేశారు. వాళ్ళు ఎంతో కొంత మీతో పోలిస్తే వాళ్ళు చాలా బెటర్ అనే కాన్సెప్ట్ మీరు వచ్చినాక అలా అర్థమవుతా ఉంది. మీరేమో వచ్చి ఏకంగా మేము వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇస్తాం, కేసీఆర్ ఉద్యోగం పోగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగ మాటలు చెప్పడంలో రేవంత్ రెడ్డి మించినోడు ప్రపంచంలో ఎవడు ఉండడు. సరే ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎం అంటుండే, అసలుకి నాకు ఎవరు లేరు పోటీ, నేనే సీఎం ఖచ్చితంగా అని మాట్లాడుతున్నాడు. ఆయన పని అయిపోయింది. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం అమ్మనా బూతులు తిడుతున్నారు. ఇంకా ఊళ్ళో ఉన్న లేడీస్ అయితే చెప్పులు పట్టుకొని అరే పనికిమాలోడా ఎందుకు ముఖ్యమంత్రి ఉన్నావు దీపు అని చెప్పేసే పరిస్థితిలో ఉన్నది. ఆయన టైం ఇంకొక 2.5 years కంటే ఎక్కువ ఏం లేదు. ఆయన ఎక్స్పైరీ డేట్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్, ఇంకేం ఉండదు. కాబట్టి ఒరిగాల్సిన పని లేదు. కాబట్టి ఈలోగా మనకు తెలంగాణ జరగాల్సిన నష్టం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ నాయకులారా ఈ ముఖ్యమంత్రి దించండి. ఈ పనికిమాల ముఖ్యమంత్రి దించి వాళ్ళని కొత్త వాళ్ళని ఎన్నుకోవాల్సింది కోరుతా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.